హెబ్రీ 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇంగ్లీష్లో మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. ఒక ఆయన పొరపాటును చదివాడంట. మ్యారేజ్ ఈజ్ హారిబుల్ ఇన్ ఆల్ అని చదివాడంట. ఆనరబుల్ అనే దానికి హారిబుల్ అనే దానికి ఎంత తేడా చెప్పండి. ఏమని రాయబడింది? మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అని చదివే బదులు మ్యారేజ్ ఈజ్ హారిబుల్ అని చదివాడంట. కొంతమందికి వివాహం అనేది ఆనరబుల్గా లేదు, కొంతమందికి వివాహం అనేది హారిబుల్గానే ఉంది. వివాహం అనేది అన్ని విషయములలో ఘనమైనది. మన దేవుడు ఘనమైన వాడు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన వివాహం కూడా ఘనమైనది. వివాహం అనేది ఎవరు కూడా ఆషామాషిగా తీసుకోకూడదు. వివాహం అనేది ఎవరు కూడా చులకనగా ఎంచకూడదు. గత కొన్ని వారాలుగా మనం వింటున్నట్లుగా ఎంతో ప్రార్థనాపూర్వకంగా నీవు దీన్ని చేపట్టాలి. ఎంతో ప్రార్థన చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రార్థన చేసి వివాహాన్ని జరిగించాలి. కాబట్టి వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వివాహం ఉందా పాన్పు ఉందా చెప్పండి. ఈ రోజుల్లో అంతా రివర్స్ అయిపోయింది. పాన్పు ఫస్ట్, ఆ తర్వాత వివాహం. హైదరాబాద్లో ఉన్నాయిందంట లివింగ్ హాస్టల్స్. అమ్మాయికి అబ్బాయికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లక్షల్లోనే వస్తాయండి, వేలలో కూడా కాదు, లక్షల్లో వస్తున్నాయి, సంపాదిస్తున్నారు. అమ్మాయి అబ్బాయి లక్షల్లో జీతం. లివింగ్ హాస్టల్స్. వివాహం కాకపోయినా ఒక అమ్మాయి అబ్బాయి హాస్టల్లో, అలాంటి హాస్టల్స్ కూడా ఉన్నాయంట హైదరాబాద్లో. కల్చర్ ఎంత భయంకరంగా అయిపోయిందో చూడండి. పాన్పు ఫస్ట్, వివాహం మళ్ళా. అది కూడా అవసరమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. కింద ఒక వచనం రాయబడింది చూడండి. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇలాంటి వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే, క్షమాపణ అడగకపోతే, దేవుని క్షమాపణ అడగకపోతే అగ్నిగుండానికి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అందుకే నీ వివాహ జీవితాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. మూడవ వ్యక్తికి నువ్వు అవకాశం ఇవ్వకూడదు. ఈ నెలలోనే నేను 4 పెళ్ళిళ్ళు చేశాను. మరి వివాహం చెప్పేటప్పుడు, వివాహం చేసిన తర్వాత చేయకముందు కూడా కొన్ని సలహాలు ఇస్తాను వాళ్ళకి. మరి మూడవ వ్యక్తిని ఎంటర్టైన్ చేయద్దు. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఎంత బాగా ఉన్నారు చూడండి, ఎంత సంతోషంగా ఉన్నారు. హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ప్రవేశించినాడు. ఫస్ట్ ఫ్యామిలీని చెడగొట్టాడు. భర్త లేకుండా ఏ మగ వ్యక్తిని ఎంటర్టైన్ చేయొద్దు. భార్య లేనప్పుడు ఏ ఆడామను ఎంటర్టైన్ చేయొద్దు. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూడండి. 2వ కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుతున్నాను. 2వ కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. దేవాసక్తితో మెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనుగు క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానం చేస్తుని. వీఆర్ బెట్రోత్ టు క్రైస్ట్. సంఘము క్రీస్తునకు ప్రదానం చేయబడింది. ఒకరికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, ఒకరితో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇంకొక అబ్బాయితో తిరగొచ్చా, ఇంకొక అమ్మాయితో తిరగొచ్చా? ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అబ్బాయితో ఇంకొక అమ్మాయితో తిరగొచ్చా?
వివాహం అయిన తర్వాత ఇంకొక అమ్మాయితో ఇంకొక అబ్బాయితో తిరగొచ్చా? పౌలు చెప్తున్నాడు, పవిత్రురాలైన కన్యకనగా ఒకడే పురుషునికి క్రీస్తునకు మిమ్మును క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానం చేసితిని. అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. మనకు యేసు ప్రభుకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. హీఈస్ అవర్ హెవెన్లీ హస్బెండ్. యేసు ప్రభు ఎవరంటే మనకు ఆయన పరలోకపు భర్త. ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు ఎవరంటే పరలోకపు భర్త. మైక్ కొంచెం సరిగా పెట్టండి, నా వైపు స్పీకర్ పెంచండి. క్రీస్తునకు సమర్పింపవల్లని మిమ్మల్ని ప్రదానం చేసి తిని. కానీ 3వ వచనం చదవండి. సర్పము తన కుయుక్తి చేత, హవ్వ ఏం చేసిందని తెలుసా? ముచ్చట్లు పెట్టుకుంది. భర్త లేనప్పుడు ఆమెకి ఏం పని చెప్పండి కదా? సాతానుతో ముచ్చట్లు పెట్టుకోవడానికి ఏం పని ఉంది ఆమెకి? భర్త లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుతో ముచ్చట్లు పెట్టుకుంది, చాలాసేపు మాట్లాడుతూ ఉంది. బైబిల్లో రాయబడింది, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులు కూడా చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని చెప్పండి భయపడుచున్నాను. పెళ్ళైన వాళ్ళండి ఎంతమంది పెళ్ళైన వాళ్ళ భర్తలు భార్యను వదిలేసిన వాళ్ళు మస్తు మంది అండి. స్త్రీ సహవాసం పెట్టి ఆకర్షణలో పడిపోయి, స్త్రీ అందంలో పడిపోయి కదా, భార్యను కట్టుకున్న భార్యను వదిలేసి సర్పము తన కుయుక్తి చేత డిపార్ట్మెంట్లో ఎవరో నిన్ను తగులుతారు కదా, ఎవరో నిన్ను ప్రేమిస్తారు, ఎవరో నీకు సన్నిహితం అవుతారు కదండి. పనిచేసే స్థలంలో కదా, అపార్ట్మెంట్స్లో కదా, చర్చిలో చూడండి ఎంతమంది దైవ సేవకులు కూడా పడిపోయినారు, సంఘ పెద్దలు పడిపోయినారు, నాయకులు పడిపోయినారు, సేవకులు పడిపోయినారు, సోదరులు సోదరులు మహా విశ్వాసులు భక్తులు పడిపోయినారు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినాడు. దేవుని బిడ్డలారా, గమనించినారా? స్పిరిచువల్గా క్రీస్తుడలో ఉండే సరళత నుండి నిన్ను తప్పిస్తాడు. అలాగనే నీ భర్త పట్ల, నీ భార్య పట్ల ఉన్న డివోషన్, డెడికేషన్, ప్యాషన్ నుండి సాతానును తప్పిస్తాడండి. ఎంతమంది భార్యలు కూడా తమ భర్తలను తెగిస్తారు కదా. భార్య భర్తను కూడా వద్దనుకొని వెళ్ళిపోయి వేరే చోట భర్తకు వేరుగా దాని సమాజానికి తెలియకుండా పరపురుషులతో రిలేషన్ కలిగి ఉన్నారు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. వేశ్యా సంఘులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. కొన్ని అక్కడక్కడ రిపీట్ అవుతాయి, అయినా కూడా నేను చెప్తాను. పౌలు ఏం రాస్తాడు తెలుసా? అదే సంగతులు రాయుట నాకు కష్టతరమైంది కాదన్నాడు. కొన్ని వచనాలు టైమ్ అండ్ అగైన్ చెప్పిన విషయాలు మళ్ళా చెప్పాలి. మళ్ళా ఈ మధ్య చెప్పిన విషయాన్ని మళ్ళా కూడా చెప్తాను. నీకు తెలియకుండానే పరపురుషుల పైన నువ్వు ఆకర్షితుడవుతావు, తెలియకుండానే పరస్త్రీ పైన నువ్వు ఆకర్షితుడవుతావు. ఎందుకు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? మహాజ్ఞాని సొలొమోను 4వ అధ్యాయంలో రాశాడు, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. అప్పుడప్పుడు నీ హృదయాన్ని చెక్ చేయాలి. నా భార్యను కాకుండా నేను ఇంకొవరినైనా మోహిస్తున్నానా, ఎవరినైనా ప్రేమిస్తున్నానా అని చెప్పి నీ మనసులను ఒకసారి మళ్ళా నువ్వు చెక్ చేసుకోవాలి కదా. భార్యను కూడా నా భర్తను కాకుండా ఇంకెవరైనా పరాయి పురుషుని నేను మోహిస్తున్నానా, ప్రేమిస్తున్నానా అని నీ హృదయంలో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో సొలొమోను ఏం రాసినాడో చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో 23వ వచనం చదువుతున్నాను. సామెతలు 4:23, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. వింటున్నారా ఈ మాట? సోదరులారా, సోదరిలారా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అప్పుడు
నీ హృదయంలో నుండి గాడ్ ద హోలీ స్పిరిట్, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి కదా. నీ హృదయంలో నుండి పరిశుద్ధాత్మ నిండి పొంగి పొరలి పారి ప్రవహిస్తాడు. లేకపోతే నీ హృదయము చచ్చుబడిపోతుంది. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. గమనించినారా? వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగానే ఉండవలను. ముఖ్యంగా మగవాళ్ళకి ఎక్కువ శోధన ఉంటుందండి. మన మగవాళ్ళ శరీర నిర్మాణం అటువంటిది. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువ శోధన ఉంటుంది. మలాకి గ్రంథము 2వ అధ్యాయములో 12వ వచనం నుండి మనం చదువుదాం, లేదా 13వ వచనం నుండి చదువుదాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతున్నాను. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. వీళ్ళు బలిపీఠం దగ్గరికి వస్తున్నారంట. బలిపీఠం అంటే ఏంటి? మన భాషలో చెప్పండి. ప్రభు బల్ల దగ్గరకు వస్తున్నారు, ప్రార్థన దగ్గరకు వస్తున్నారు. చర్చి దగ్గరకు వస్తే, బలిపీఠం దగ్గరికి వస్తే, బలిపీఠం దగ్గర కన్నీరు కనిపిస్తుందంట దేవునికి. రోదనం కనిపిస్తుంది. దేవునికి రోదనం కనిపిస్తుంది, కన్నీరు కనిపిస్తుంది. ఎవరిదో తెలుసా? నీ కన్నీరు కాదు, నీ యొక్క ఏడుపు కాదు, నీ భార్య కన్నీరు ఇక్కడ కనిపిస్తుంది. భర్తలు గమనించండి. నీ కోసం కదా, నీ ప్రవర్తన గురించి, నీ యొక్క ప్రేమ లేని జీవితాన్ని గురించి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ భార్య కన్నీరు గారుస్తూ ఉంటుంది. నీ భార్య నీ కొరకు ఎంత కన్నీరు గారుస్తూ ఉంటుంది. భార్యని హింస పెట్టి వచ్చి ప్రార్థన చేస్తావు, భార్యను చేతులతో కొట్టి వచ్చి ప్రార్థన చేస్తావు, స్తుతులు చెల్లిస్తావు, దేవుని బలిపీఠం దగ్గరికి వస్తావు. చాలా మంది భార్యలకు అన్యాయం చేస్తారండి. భార్యలు ఏమంది పాపం 4 గోడల మధ్య అమాయకంగా ఉంటారు. బయట ప్రపంచానికి వెళ్ళి చేయకూడని కార్యాలన్నీ చేస్తావు. నీ భార్యకు తెలియదు అనుకుంటావు, కానీ నీ భార్యకు మెల్లమెల్లగా అన్ని సంగతులు తెలుసుకుంటానే ఉంది. ఏం చేస్తుంది పాపం? నిన్ను మాట్లాడలేదు, నిన్ను ఎదిరించలేదు, ఏడుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర నీ భార్య కన్నీరు, నీ భార్యకు రోదనం వినిపిస్తుంది, కనిపిస్తుందని దేవుడు చెప్తున్నాడు. 13వ వచనం. కాబట్టి 13వ వచనం చూడండి. మలాకి గ్రంథం 2:13 మధ్య భాగంలో, కాబట్టి ఆయన నీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. మస్తుగా కానుకలేమో ఇస్తుంది, నీ కానుక దేవ దృష్టికి రాదు. ప్రార్థన కూడా చేస్తేవి, నో. స్తుతులు చెల్లిస్తేవి, నో కదా. దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు, స్తుతులు అంగీకరించడు, ఆరాధన అంగీకరించడు, కానుక స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన నీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలముగానే అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. 14వ వచనం. అది ఎందుకని మీరు అడగగా, మీరు గమనించారో లేదో, మలాకి గ్రంథంలో ఎక్కువ అడ్డ ప్రశ్నలు వేస్తారు, ఎదురు ప్రశ్నలు వేస్తారు. దేవుడు ఒకటి చెప్పాడు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఎందుకు చేయవు, ఎందుకు వినవు, అడ్డ ప్రశ్నలు, ఎదురు ప్రశ్నలు వేస్తారు. ఎందుకు అని మీరు అడగగా, అప్పుడు దేవుడు ఏమంటాడో చూడండి. 14వ వచనం. యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. యవన కాలమందేమో పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడేమో విసర్జించినాడు. కొత్త నిబంధన ఒప్పుకుంటుందా? చెప్పండి, కొత్త నిబంధన ఒప్పుకుంటుందా? న్యూ టెస్టిమెంట్ ఒప్పుకుంటుందా? అంటే దావీదు అంటావు, అంటే యాకోబు అంటావు, అంటే చెప్పండి సొలొమోన్ అంటావు, అంటే అబ్రాహాం అంటావు. ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం చాలా తేడా ఉంది. దేవుని బిడ్డలారా,
ఆజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఆ రోజుల్లో వాళ్ళకు వాక్యం లేదు, సంఘం లేదు, పరిశుద్ధాత్మ లేడు, వాక్య ప్రత్యక్షత లేదు. ఆ రోజుల్లో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఏంటంట, యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయినాడు. అన్యాయం చేసావు నీ భార్యకు, నీ భర్తకు అన్యాయం చేస్తున్నట్టు లెక్క. దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉండండి. అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షాన దేవుడు ఉన్నాడు. ఎవరికి అన్యాయం జరిగిందో వారి పక్షంగా దేవుడు ఉంటాడు. న్యాయం చేయట ప్రభువు యెహోవాకు నాకు ఇష్టమని చెప్పాడు దేవుడు. ఎవరైనా అన్యాయం జరుగుతూ ఉంటే న్యాయం పక్షాన దేవుడు ఉంటాడు. యెహోవా సాక్షి ఆయను. పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రిజిస్టర్లో సంతకం చేస్తారు. సాక్షి కూడా పెళ్లి కుమారుని తరపున ఒకడు, పెళ్లి కుమార్తె తరపున ఒకరు కూడా సంతకాలు చేస్తారు. నీ పెళ్లికి సాక్ష్యం ఎవరో తెలుసా? దేవాది దేవుడు. ఆది యందు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి మొట్టమొదటి దంపతులకు ఆదామవ్వలకు దేవుడే వివాహం చేశాడు. ఫస్ట్ రిజిస్ట్రార్ ఆయనే. ఆయనే మన వివాహానికి సాక్ష్యం అంటారు. యెహోవా సాక్షి ఆయన. కానీ నువ్వేం చేశావు? యవన కాలంలో సాధారణంగా అందం ఉంటుందండి. ఏజ్ పెరిగే కొద్దీ అందము మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. నీ భార్యలో అందం తగ్గినంత మాత్రాన నీ భార్యను విడిచిపెట్టచ్చా? కదా. దేవుని బిడ్డలారా, దేవుడు సాక్షి. 15వ వచనం, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగను చేయలేదే కదా. కొంతమంది వివాహ విషయంలో కొంతమంది అవిశ్వాసులైన ఎంత నమ్మకంగా ఉంటారు, భార్యను ఎంత బాగా ప్రేమిస్తారు, భర్తను ఎంతగా ప్రేమిస్తారు, ఎంత బాగా చూసుకుంటారు. కొంతమంది కనీసం ఎవరు కూడా లేరే అలాంటి వాళ్ళు. ఒకడు చేసినను ఏమి జరగను, దేవుని చేత సంతతి నందవలన అతడు యత్నము చేసెను. అబ్రహాం అన్నమాట. అబ్రహాము 2వ పెళ్లి చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? శారాయి తొందర చేసింది. చాలా అబ్రహాం చేసుకోలేదు. ఇదిగో పెళ్లి చేసుకో, హాగర్ని పెళ్లి చేసుకో, మనకు సంతానం కలగలేదు, కోట్లు ఆస్తి. వాళ్ళ ఇంట్లో 318 మంది పని మనుషులుంటే రోజుకి ఎన్ని కేజీలు వండాలో మీరు ఆలోచించండి. 318 మంది పని మనుషులు వాళ్ళ ఇంట్లో. అబ్రహాం ఎంత కోటీశ్వరుడో ఒకసారి ఆలోచించేయండి. వారసుడు లేడు అని చెప్పి చాలా తొందర చేస్తే చేసుకున్నాడు. ఆజ్ఞాన కాలాలు, దోస్ ఆర్ ది ఇగ్నోరెంట్ డేస్ బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుని చేత సంతతి నొందవల్లనే అతడు యత్నము చేశాను కదా. 15వ వచనం మంచి భాగం, మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవరంతగా వాళ్ళు జాగ్రత్త చేసుకోవాలి. నీ కుటుంబ విషయంలో నువ్వు ఎంతో నమ్మకంగా ఉండాలి. మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకొని యవన కాలమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండొద్దు. ఏమంట? కృతజ్ఞత కలిగి ఉండాలని కృతజ్ఞుడిగా ఉండకూడదు కదండి. మోసపూరితంగా ఉండద్దు, విశ్వాసఘాతకుడుగా ఉండొద్దని దేవుని వాక్యం చెప్తుంది. 16వ వచనం, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. భార్యను వదిలేయచ్చా? చెప్పండి, భార్యను వదిలేయచ్చా? దేవుని వాక్యం ఒప్పుకోదు. కొంతమంది బహిరంగంగా వదలకపోయినా ఇంట్లో భార్య భర్తల మధ్య సంబంధం లేదని, ఒకరొకరు పలకరింపులు లేవు కదా, ఒకరొకరు మాట్లాడుకోరు, కలిసి భోజనం చేయరు. ఎంత విచిత్రమైన సంగతో చూడండి. అసహ్యమైన క్రియని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారంతో నింపుట నాకు అసహ్యమైనదని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. బలత్కారం కదా. దేవుని బిడ్డలారా, పరస్త్రీలను బలత్కారం చేయుట కదా. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, నాకు అసహ్యమని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు.
కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులుగా ఉండద్దు అని రాయబడింది. అప్పుడప్పుడు నీ హృదయాన్ని నువ్వు చెక్ చేసుకోవాలి. నీ అంతరంగం ఎట్లుంది? నీ భార్య పట్ల నమ్మకంగా ఉన్నావా? నీ భర్త పట్ల నమ్మకంగా ఉన్నావా? నీ ఒకసారి అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. పాన్పు నిష్కల్మషంగా ఉండాలి. మూడవ వ్యక్తికి ఎన్నడే కానీ నువ్వు చోటు ఇవ్వకూడదు. ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. నేను వివాహం చేసేటప్పుడు చెప్తా ఉంటాను, అదేంటంటే మరి కుటుంబ సమస్యలు ఎవరికి చెప్పకూడదు. పాస్టర్లకు, దైవ సేవకులకు కూడా చెప్పకూడదు. శృతి మించితే తప్ప 99 భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలు ఎవరికి చెప్పకూడదు, దేవునికే చెప్పాలి. కానా వివాహంలో చెప్పండి, సమస్య వచ్చినప్పుడు యేసు ప్రభువు చెప్పారు. అయ్యా ద్రాక్షారసం అయిపోయిందంటే యేసు ప్రభు ఏం చేశాడు? నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. రంగు, రుచి, వాసన విలువలేని నీ వివాహ జీవితాన్ని రంగు, రుచి, వాసన విలువగలిగిన ద్రాక్షారసంగా, తీపితనంగా, మాధుర్యంగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి. భార్య భర్తలు మీ సమస్యలు దేవునికి చెప్పండి, మనుషులకు చెప్పండి. రెండవ మాట చూడండి. ఇంతవరకు మొదటి మాట మనం విన్నాం. 7 సంగతులు వింటామని చెప్పాను కదా. హెబ్రీ 13వ అధ్యాయము 4వ వచనంలో విన్నాం, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. రెండవదిగా చూడండి, 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయండి. భార్య భర్తల మధ్య ప్రేమ ఎట్లా ఉండాలి? నిలవరముగా ఉండాలి. బైబిల్లో ఏముందో తెలుసా? బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. ప్రేమ అగ్నికి పోల్చబడింది. ప్రేమ అనేది జ్వాల. ప్రేమ అనేది చెప్పండి, జ్వాల. ప్రేమ చల్లారిపోకూడదు. సహోదర ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ నిలవరముగా ఉండాలి, అది చల్లారిపోకూడదు. బలిపీఠం ముందున్న ప్రేమ కదా, బలిపీఠం ముందున్న అగ్ని ఆరిపోకూడదని బైబిల్లో రాయబడింది. భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ చల్లారిపోకూడదు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. దయచేసి చూడండి. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించుము. ఇర్మియా ప్రకటించు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములోను చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇక్కడ ఒక ప్రేమకు దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏ ప్రేమ చెప్పండి? వైవాహిక ప్రేమ. వైవాహిక పైన ప్రేమ. వివాహమైన కొత్తలో ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా? భార్య భర్తలు ఒకరొకరు విడిచిపెట్టి ఉండలేరు. అంత ప్రేమ, అంత ప్యాషన్, అంత డివోషన్, డెడికేషన్, ఇద్దరి పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ అంటే అపార్థం చేసుకోవద్దు. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? చదవండి, మళ్ళా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం కదా. ప్రేమ అంటే మీరు ఏదో రకంగా ఆలోచన చేయొద్దు. ప్రేమ అంటే ఏంటో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతున్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును. గమనించినారా భర్తలారా, భార్యలారా? ప్రేమ అంటే చాలా కాలం సహిస్తారు. దీర్ఘకాలము సహించును. ప్రేమ దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. కొంతమందిలో ఏం డౌలు, ఏం డంబాలు కదా. కొన్నిసార్లు భర్త స్థితి కంటే భార్య స్థితి, వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం బాగుంటారు ఆస్తిపరంగా. భర్తను అస్సలు లెక్క చేయరు. ఆస్తిపరులైన భార్యలు చెప్పండి, అస్సలు భర్తను పురుగు తీసేసినట్టు తీసేస్తారు. డౌలు డంబాలు ఉంటుంది. ప్రేమ కాదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ చూడండి, ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ అమర్యాదగా నడవదు.
చూసారా దేవుని బిడ్డలారా, భర్త ఎట్లా మర్యాదగా ఉంటున్నావా, భార్య పట్ల మర్యాదగా ఉంటున్నావా? ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనం విచారించుకునదు, ప్రేమ త్వరగా కోపపడదు. పోయినసారి చెప్పాను, కొంతమంది ముక్కు మీద కోపం కదా, తాస్పాము లేచినట్టు లేస్తాడు చిన్నదానికి. ఇంకో విషయం చెప్తాను, కొంతమంది భర్తలు గెస్ట్ల ముందర భార్య పైన తిడతారండి. గెస్ట్లు ఉన్నారు ఇంట్లో, గెస్ట్లు ఉన్నప్పుడు కూడా భార్యను వాళ్ళ మొక్క మీద తిడతాడు. ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. పోయినసారి చెప్పాను, లవ్ ఈజ్ వెరీ పూర్ అట్ మ్యాథమెటిక్స్. ఏది మనసులో పెట్టుకోదు ప్రేమ. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు. ఒకసారి భార్య పొరపాటు చేసింది, భర్త పొరపాటు చేశాడు, ఒకరోజు చేయి జారి కొట్టినాడు, భార్యను కొట్టినాడు కదా. ఏదో భార్య కోపంతో తిట్టరాని తిట్టింది. ఓ దేవుని బిడ్డలారా, ఎక్కడో పొరపాటు జరిగింది భార్యలో భర్తలో. కానీ నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డవైతే అపకారమును మనసులో ఉంచుకోవు, అన్ని మర్చిపోతావు కదా. మరి ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు, ప్రేమ దుర్నీతి విషయమే సంతోషపడదు, ప్రేమ సత్యమునందు సంతోషించును, ప్రేమ అన్నిటినీ తాలుకొనను, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలమంటను. వైవాహిక ప్రేమ, వైవాహికమైన ప్రేమ. ఏ ప్రేమ? వైవాహికమైన ప్రేమ. పేతురు రాస్తూ ఏం చెప్పారు చెప్పండి? ప్రేమ అనేక పాపములను కప్పును. చూసారా దేవుని బిడ్డలారా, ప్రేమ అనేక పాపములను కప్పును. ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా, భార్య భర్తల మధ్య ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రేమ ఉంటే నీవు అన్ని కప్పుకుంటా పోతావు. ప్రేమ అనేక పాపములను కప్పును. సర్దుకుంటా పోతా ఉంటావు కదా. అడ్జస్ట్మెంట్స్ చెప్పాను, మరలా చెప్తున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఈజ్ ద యూనియన్ ఆఫ్ టూ ఫర్గివర్స్. ప్రతిరోజు భార్య భర్తను క్షమించుకోవాలి, భర్త భార్యను క్షమించుకోవాలి. పెళ్ళైనప్పుడు వైవాహిక ప్రేమ అంత ఉండేది కదా, ఇప్పుడు ఎందుకు నీ ప్రేమ చల్లారిపోయింది? పెళ్ళైన కొత్తలో భార్య భర్తల మధ్య ఎంత ప్రేమ చల్లారిపోయింది ఎందుకు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 24. ఎందుకు నీ ప్రేమ ఏమైపోయింది? అంత ప్రేమగా ఉండేవాళ్ళే పెళ్ళైన కొత్తలో, ఇప్పుడు ప్రేమ ఎందుకు తగ్గిపోయింది? 24వ అధ్యాయం మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారెను కదా. ఎందుకు భర్త మీద ఉన్న భార్య ఉన్న ప్రేమ చల్లారిపోయిందంటే అక్రమం విస్తరించింది. ఎప్పుడు చూసినా టీవీనే చూస్తూ ఉంటాం, ఎప్పుడు చూసినా యూట్యూబే చూస్తూ ఉంటాం, సెల్ ఫోన్తో గంటలు సమయం చేస్తారు. సెల్ ఫోన్లో ఎవరితో, పరాయి స్త్రీలతో, పరాయి పురుషులతో మాట్లాడుతూనే ఉంటారు కదా. భర్తతో గడపడానికి సమయమే లేదు, భార్యతో గడపడానికి సమయమే లేదు. ఈవెన్ దైవ సేవకులు ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో ఏం చెప్తారు తెలుసా? ఫస్ట్ ప్లేస్ గోస్ టు గాడ్, సెకండ్ ప్లేస్ గోస్ టు ఫ్యామిలీ, నాట్ సేవ, నాట్ ఈవెన్ చర్చ్. ఫస్ట్ ప్లేస్ గోస్ టు గాడ్, సెకండ్ ప్లేస్ ఫ్యామిలీ, థర్డ్ ప్లేస్ చర్చ్, థర్డ్ ప్లేస్ సేవ, ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా కూడా కావచ్చు. ఫస్ట్ ప్లేస్ దేవునికి, రెండవ ప్లేస్ ఎవరికి చెప్పండి? నీ భార్యకు, భర్తకు, నాట్ ఈవెన్ తల్లిదండ్రులు. పెళ్ళైనా కూడా కొంతమంది మమ్మీ డాడీ, భార్యకి ఇవ్వాల్సిన స్థానము తల్లిదండ్రులకు ఇస్తారు, భర్తకి ఇవ్వాల్సిన స్థానము భార్య భర్తలకు ఇస్తారు. నేను చాలా మందిని ఎరుగుదనండి, మమ్మీ మాట విని, డాడీ మాట విని కొంతమంది ఫ్యామిలీని పోగొట్టుకున్నారు, భర్తను పోగొట్టుకున్నారు, భార్యను పోగొట్టుకున్నారు. అక్రమం. భార్యతో సమయమే గడపవు, భర్తతో సమయమే గడపవు, ఫ్యామిలీతో సమయమే గడపవు, ఫ్యామిలీ ప్రేయర్ లేదు. 24 గంటలను మనం విభజించుకోవాలి. ఈ మధ్య మీకు చెప్తూ వచ్చాను, బ్యాలెన్స్. యేసు
దేవుని దయందును మనుషుల దయందును వయసునందును జ్ఞానమందును వర్ధిల్లుచుండెను. యేసు వయసున దేవుని దయందును మనుషుల దయందును వయసునందును జ్ఞానమందును. బ్యాలెన్స్. బైబిల్ చదువుకోవాల్సినప్పుడు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాల్సినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, చర్చికి రావాల్సినప్పుడు చర్చికి రావాలి, ఉద్యోగం పోవాల్సినప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారం చేసినప్పుడు వ్యాపారం చేసుకోవాలి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత భార్య బిడ్డలతో భర్తతో గడపాల్సిన సమయము గడపాలి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 9వ వచనం 9th verse. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. నీకు తెలుసా, దేవుని దగ్గర ఒక స్కూల్ ఉంది. స్కూల్ దేవుని దగ్గర స్కూల్ ఉంది. ఒక వచనం చెప్పండి, నేర్చుకోవాలని ఒక వచనం చెప్పండి. ఎవరైనా తరచుగా వింటా ఉంటాం కదా, నేర్చుకోండి అని ఒక వచనం చెప్పండి. సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. యేసు ప్రభువు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి ఏమని రాయబడింది. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. దేవుడు ఎలా మనకు నేర్పిస్తాడు? 1:1. స్కూల్లో కాలేజీలో 50 మంది పిల్లలు. లెక్చరర్స్ ఎంతమంది? ఒకే లెక్చరర్ ఉంటాడు, ఒకే టీచర్ ఉంటుంది. 50 మంది స్టూడెంట్లు, 60 మంది స్టూడెంట్లు. ఇక్కడ దేవుని దగ్గర 1:1. పర్సనల్ ట్యూషన్. నీవు ప్రేమించడానికి దేవుడు నీకు నేర్పిస్తాడంట. చిన్న విషయం చెప్తున్నాను. ప్రభువా, నా భర్త లేదా నా భార్య కయ్యాలయ్యా, నా భర్తను ప్రేమించలేకపోతున్నాను, భార్యను ప్రేమించలేకపోతున్నాను, యేసయ్యా సహాయించి. చూడండి, దేవుడు నేర్పిస్తాడంట. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. 3వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. మధ్య భాగం 13వ అధ్యాయం. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లండి. ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లండి. ప్రేమలో we have to grow in love అంట. ప్రేమలో we have to grow in love. దేవుని అడగండి, ప్రభువా, నా భార్యను నా భర్తను మనస్ఫూర్తిగా ప్రేమించే మనసు నాకు దయచేయండి అయ్యా. ఓ దేవుని బిడ్డలారా, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం కదా మనము 3వదిగా చదువుదాం. చూడండి, 3వదిగా 2వ వచనం చదువుతున్నాను. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. దీనికి అర్థం ఏంటంటే, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నెంబర్ 1, వివాహ జీవితంలో ఎవరిని చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకో, ఘనంగా కాపాడుకో. 2వదిగా సహోదర ప్రేమ నిలవరంగా ఉంచుకో. ప్రేమ చల్లారిపోకుండా చూసుకో. అక్రమం ఉంటే తొలగించుకో. 3వదిగా చెప్పండి, ప్రార్థన చేసుకో. మీకు చాలాసార్లు చెప్పాను, కుటుంబంలో 3 ప్రార్థనలు ఉండాలి. కుటుంబంలో ఎన్ని ప్రార్థనలు ఉండాలి? 3 ప్రార్థనలు ఉండాలి. నెంబర్ 1 పర్సనల్ ప్రేయర్. ఎక్కడుంది? మత్తయి 6:6. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎందుకు భార్య భర్తలు ఏకాంతంగా చేసుకోవాలి? భార్య వేరుగా, భర్తగా ఎందుకు చేసుకోవాలి?
కొన్ని భార్యకు చెప్పకూడని సంగతులు ఉంటాయి, కొన్ని భర్తకు చెప్పకూడని కొన్ని సంగతులు. నువ్వు దేవుని దగ్గర మాత్రమే నీకు చెప్పుకునే. ఏదైనా శోధన వచ్చింది అనుకోండి, పెళ్ళైన వాళ్ళు కూడా శోధనలు వస్తాయి. ప్రభుదాస్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, పెళ్లి కాని వాళ్ళకంటే పెళ్ళైన వాళ్ళే వ్యభిచారం అలాంటి శోధనలో పడతారని చెప్పారు. పెళ్లి కాని వాళ్ళకంటే పెళ్ళైన వాళ్ళే శోధనలో పాపంలో పడతారని చెప్పారు. కొన్ని ప్రత్యేకమైన విషయాలు, నీ శోధనలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, లేకపోతే కొన్ని ఏదైనా చెప్పకూడని విషయాలు, లేదా రహస్య పాపాలు, సీక్రెట్ సిన్స్, నీ భార్య దగ్గర ఒప్పుకోవచ్చా? భార్యతో కలిసి ఒప్పుకోవచ్చా? భర్తతో కలిసి ఒప్పుకోవచ్చా? నీ భర్త నీ భార్య ఇంకా శాశ్వతంగా నేను అనుమానిస్తాను. కొన్ని చెప్పకూడని ఉంటాయి, దేవునికి మాత్రమే చెప్పాలి. ప్రభువా, మాలో ఫలాని సీక్రెట్ సిన్ ఉందయ్యా, ఫలాని శోధన నాకు వస్తుందయ్యా. పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన. రెండవదిగా భార్య భర్తల యొక్క ప్రార్థన. భార్య భర్తలు ఇద్దరు కూడా మోకరించి చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్థిక విషయాలు, లోన్లు కట్టేవి పిల్లలకు తెలిస్తే బాధపడిపోతారు. లేదా భార్య భర్తలు కొట్లాడుకొని ఉంటారు కదా, ఇద్దరు కలిసి ప్రార్థనలో ఏకీభవించాలి. ఆ విషయాలు పిల్లలకు తెలియకూడదు. పిల్లలు లేకుండా భార్య భర్తలు మాత్రమే చేసుకునే రెండవ ప్రార్థన. కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మా మమ్మీ డాడీని నేను చూశాను. భార్య భర్తలు ఇద్దరే రూములో వారిద్దరు కలిసి ప్రార్థన చేసుకోవడం లెక్కలేని సార్లు నేను చూశాను. దేవుని బిడ్డలారా, భార్య భర్తల ప్రార్థన. కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి కదా. యేసు ప్రభువు వారు చెప్పారు, ఈ నా మాటలు వినేవాడు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కుటుంబం అంటే ఎన్ని కష్టాలు వస్తాయో తెలుసా? ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకు తెలుస్తుంది ఎన్ని కష్టాలు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, బంధువుల ద్వారా తొందరలు, తల్లిదండ్రుల ద్వారా తొందరలు, అత్తా మామల ద్వారా కొన్నిసార్లు తొందరలు. పెళ్లి చేసిన వాళ్ళే అర్థం చేసుకోలేదు. ఎన్నో కష్టాలు వస్తాయి. ప్రార్థన. యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చైనా భూమి మీద ఏకీభవిస్తే అది పరలోకమందున నా తండ్రి వల్ల మీకు దొరుకుతుంది. భార్య భర్తలు చేతిలో చేయి వేసి మోకరించి ఏక మనసుతో ప్రార్థన చేస్తే కుటుంబంలోని సమస్యలు పటాపంచలైపోతాయి. ఒకవేళ మీకు భార్య భర్తలకి అలవాటు లేకపోతే చెప్పండి, ఏమండి మనం చర్చిలో విన్నాం కదా అని భర్తను ప్రోత్సహించండి. భార్యకి చెప్పండి, అన్న ఇట్లా చెప్పాడు కదా, చర్చిలో మనం విన్నాం కదా, మన ఇద్దరం కలిసి ఇట్లా ప్రార్థన చేసుకుందాం అని ఇద్దరు భార్య భర్తలు ప్రార్థనలో గడపడండి. మీ కుటుంబంలో ఎన్ని మార్పులు సంభవిస్తాయో మీరు చూస్తారు. మూడవదిగా పిల్లలను పెట్టుకొని చేసుకునే కుటుంబ ప్రార్థన కదా. ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు ఫ్యామిలీ ప్రేయర్ మస్ట్. అసలు భార్య భర్తలకు ఇంకొక క్లాస్ కూడా ఉంది, ఏంటి? పిల్లల పెంపకం. VBS వచ్చింది కదా, అప్పుడు చెప్పుకున్నాం. ఈ వారంతో భార్య భర్తల మెసేజ్లు సమాప్తం కదండి. VBS వచ్చినప్పుడు పిల్లల పెంపకం ఎలాగో అప్పుడు చూద్దాం కదండి. పిల్లలను కూర్చోబెట్టుకొని కుటుంబం ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి ఎంత ఆశీర్వాదం. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఇంతవరకు నీ కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ లేదంటే నీ పిల్లలకు అన్యాయం చేసి పెట్టావు. వందనాలు పెట్టేది తెలియదు, వాక్యం తెలియదు, పాటలు తెలియదు, బైబిల్ భాష తెలియదు, క్రైస్తవ భాష తెలియదు, క్రైస్తవ మర్యాదలు తెలియదు, క్రైస్తవ విలువలు తెలియదు. చదువు మాత్రం బాగా వస్తుంది. రేపొద్దున అగ్నిగుండానికి వెళ్తే ఏం చేస్తావు? కలెక్టర్ని చేసావు, ఇంజనీర్ని చేసావు, డాక్టర్ని చేసావు, కొడుకును కూతుర్ని నరకానికి పోయినాడు. ఏం చేసుకుంటావు డాక్టరేట్? ఇదంతా దేవుని బిడ్డలారా, పిల్లలకు క్రైస్తవ మర్యాదలు నేర్పించండి, వాక్యం చెప్పండి, పిల్లలతో ప్రార్థన చేయించండి.
ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి. ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఎన్నైనా చెప్పండి. ఒకటి, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. రెండవది సహోదర ప్రేమ. మూడవది ఏం చెప్పండి? ప్రార్థన. నాలుగవది చూడండి, నాలుగవదిగా మనము ఏం చదువుతున్నామంటే 5వ వచనం చదువుతున్నాం. 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండండి. కంటెంట్మెంట్. కంటెంట్మెంట్. వివాహ జీవితంలో ఏముండాలంటే తృప్తి ఉండాలి. దేవుడికి ఇచ్చిన భార్యతో తృప్తిగా ఉండు, భర్తతో తృప్తిగా ఉండు. దేవునికి ఇచ్చిన ఇల్లుతో తృప్తిగా ఉండు. అది లేదే, ఇది లేదే, ఇది లేదే, అది లేదే అనొద్దు. కొంతమంది భార్యలు భర్తలను భలే ఇబ్బంది పెట్టి అన్ని వస్తువులు కొనిస్తారు. పెళ్ళైన సంవత్సరంలోనే ఫ్రిడ్జ్ కావాలి, పెళ్ళైన సంవత్సరంలో వాషింగ్ మిషన్ కావాలి, పెళ్ళైన సంవత్సరంలోనే 2 వీలర్ కావాలి, పెళ్ళైన సంవత్సరంలోనే ఏసీ కావాలి, పెళ్ళైన సంవత్సరం అన్నీ కావాలి. అన్ని ఈఎంఐలు పోతే ఇంకేం మిగులుతుంది నీకు జీతం? పెళ్ళైన కొత్తలో ఏంటి? తృప్తిగా ఉండండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నేను చాలాసార్లు గమనించినాను, లక్షల కోట్లు సంపాదిస్తున్న వారి కంటే కదా చిన్న చిన్న జీతాలతో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. భార్య భర్తలు ఎంత సంతోషంగా ఉంటారో తెలుసా? ఉండేది రెంటెడ్ హౌస్లో ఎంత హ్యాపీ, వాళ్ళ ముఖాలు ఎంత తేజస్సుతో ఉంటాయో తెలుసా? ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా? చిన్న జీతం ఎంత సంతోషంగా ఉంటుంది. నేను డివైన్ లైట్లను కొంతమందిని చూస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఎంతో ఇచ్చినా తృప్తి లేదు. కాబట్టి క్రైస్తవ వివాహంలో ఉండాల్సింది, భార్య భర్తల మీద ఉండాల్సింది 4వది ఏంటంటే ధనాపేక్ష ఉండద్దు. ధనాపేక్ష లేకుండా ఉన్నదాంతో తృప్తి పొందండి. మీకు చాలాసార్లు చెప్పాను, డబ్బులు మనకు అవసరమైనప్పుడు ఎవ్వరు మనకి ఇవ్వరు కదా. సేవింగ్ చేసుకోండి. రేపొద్దున పిల్లలకు ఫీజులు కట్టాలి, పిల్లలకు వివాహాలు చేయాలి. చాలామంది వివాహాలు అప్పుడు ఎక్కువ అప్పులు చేస్తారండి. ఎన్నడే కానీ అప్పులు చేయొద్దు. ఎన్నడే కానీ పర్సనల్గా అప్పులు చేయొద్దు. లోన్ తీసుకోవచ్చు, తప్పు లేదు. చాలాసార్లు చెప్పాను కదా. లోన్ తీసుకొని ఇల్లు తీసుకున్నాం అనుకోండి, 2వ రాకడ వచ్చింది కదా, నువ్వు పైకి వెళ్ళిపోతావు కదా. వాళ్ళు వచ్చి ఇల్లు జప్తు చేసుకుంటారు, సరి సమానం అయిపోతుంది కదా. మళ్ళీ కారు లోన్ తీసుకున్నావు, 2వ రాకడ వచ్చింది, నువ్వు పైకి ఎత్తబడ్డావు, కారు ఇక్కడే ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు వచ్చి నీ కారును తీసుకుంటారు, అయిపోయింది. మరి పర్సనల్ లోన్ తీసుకుంటే ఎట్లా? చేతిలో వచ్చి అనే ఎదురింట్లో అప్పు, పక్కింట్లో అప్పు, కొట్టులో అప్పు, బ్యాంకులో అప్పు, అన్ని పర్సనల్ లోన్స్ అవి ఇవి మొత్తం తీసేసుకున్నాము. మరి రేపొద్దున పరలోకానికి ఎత్తబడిన తర్వాత దేవుని లెక్కడితే ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? ధనాపేక్ష వద్దు, కలిగిన దాంతో తృప్తి పొందు. ఎంత వీలైతే అంత పొదుపు చేయి. చాలా జాగ్రత్తగా నీ దగ్గర ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ధనాపేక్ష లేని వారై నీ కలిగిన వాడితో తృప్తి పొంది ఉండండి. ఎందుకు నీ యొక్క కుటుంబంలో కొంచెం దరిద్రత ఉంది? ఎందుకు ఫైనాన్షియల్గా నువ్వు చాలా ట్రబుల్ పడిపోతున్నావు? ఎందుకు చెప్పండి? దేవుని సొమ్ము దొంగలిస్తున్నావు. 10వ భాగం యెహోవా సొమ్ము అని దేవుని వాక్యంలో ఉంది. కొత్త నిబంధనలో గట్టిగా చెప్పబడలేదు, వర్ధిల్ల కొలది ఇమ్మని చెప్పాడు. శాస్త్రులు పరిసయుల గురించి చెప్పుతూ ఏమన్నాడంటే వాటిని మానక వీటిని చేయండి అన్నాడు. శాస్త్రులు పరిసయులు కొన్ని విషయాలు చెప్పారు, వాటిని మానొద్దు వీటిని చేయండి అని చెప్పారు. దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వడం లేదు. మానవుడు దేవుని ఎదుట దొంగిలినా మీరు నా ఎదుట దొంగిలించినారు. ప్రభా ఎక్కడ దొంగిలించినామంటే 10వ భాగాలు ప్రతిష్ఠితార్పణలు తీసుకుని రాకుండా దొంగిలించినారు. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్లు 10వ భాగం అంతా
అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. దేవుని మందిరపు నిధిలోనికి తీసుకొస్తున్నావా? కొంతమంది దశంభాగం ఇవ్వరు. దశంభాగం ఇచ్చినా ఏం చేస్తారంటే, ఇదిగో ఆ యొక్క మియాపూర్ చర్చికి కొంచెము కదా, ఆ వైజాగ్లో ఉన్న ఆయనకి కొంచెము, ఆ రాజమండ్రిలో ఉన్న ఆయనకు కొంచెము కదా, ఇక్కడ సిటీలో ఇంకొక ఆయన వస్తాడు ఆయనకు కొంచెము కదా, ఈయనకు కొంచెము, ఇంటికి ఎవరున్న దేవసేవకుడు వస్తాడు ఆయనకు కొంచెము. దశంభాగాన్ని ముక్కలు 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 చేసి ఇంకా ఏదో 50 100 రూపాయలు మిగిలితే 10 రూపాయలు మిగిలితే చర్చిలో వేయడం. అదే దశంభాగం ఇమ్మంటే అట్లా ఇమ్మన్నాడు దేవుడు. 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలో తీసుకున్నాడండి. కొన్ని చర్చిల్లో ప్రతిరోజు డబ్బుల గురించి చెప్తారు, ప్రతి వారం మేమన్నా చెప్తాం, అవసరమైనప్పుడే చెప్తాం. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు మమ్మల్ని అపార్థం చేసుకో. కొన్ని చర్చిల్లో ఎప్పుడైనా చూడండి, కానుకలేయండి 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 కానుకలేయండి, ఇదే ప్రసంగమే. ఏ వారం పైన ప్రసంగం అదే. కొన్ని చర్చిల్లో డివైన్ లైన్లో అలా కాదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకు నీ ఇంట్లో దరిద్రత, ఎందుకు నీ కుటుంబంలో ఫైనాన్షియల్ క్రైసిస్? దేవుని భాగాన్ని దొంగిలిస్తున్నాను. ఇంకో విషయం చెప్తాను. వచ్చిన జీతం అంతా యేసు ప్రభు చేతిలో పెట్టాను. ఖర్చులు పోగా మిగలకపోతే అప్పుడు నన్ను అడగండి. అంటే అంతా ఇమ్మని కాదు దేవునికి, అంటే దేవుని చేతి జీతం రాగానే ప్రార్థన చేసుకో. 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభు చేతిలో పెట్టినప్పుడు చెప్పండి, వేల మందికి సరిపోగా 12 గంపలు మిగిలినాయి. ఎంత ఆశీర్వదిస్తాడో చూడండి. నీ చిన్న జీతం దేవుని చేతిలో పెట్టు, దేవుడు నీ జీతాన్ని ఆశీర్వదిస్తాడు. సరిపోగా మిగిలేటట్టు దేవుడు చేస్తాడు. నేను బుక్లో చదివాను, నిజంగానే చదివాను. ఒక దైవ సేవకుడు చెప్పేవాడంట, ఆ చిన్న చర్చ్ అది, ఇప్పుడు పెద్ద చర్చ్, ప్రపంచంలోనే పెద్ద చర్చ్ అది. ప్రతిరోజు పిడికడ బియ్యం ఇవ్వమని చెప్పేవాడంట దైవ సేవకులు. బైబిల్లో ఉంది, యాజకునికి ఇయ్యాలని ముందుగా పిసికిన మీ పిండి ముద్దను యాజకునికి ఇయ్యాలి. ప్రతిరోజు పిడికల బియ్యం తీయమంటే ఆయన కష్టమైందంట. ఆయన చాలా కష్టం, పేదవారు, నిరుపేద కుటుంబం. కానీ ఆమె దేవుని విశ్వాసం ఉంచి రోజు పిడికడ బియ్యం తీస్తూ ఉంటే ప్రతి నెల అయిపోవలసిన బియ్యం సంచి అయిపోవడం లేదంట. అది ఏమో కానీ ప్రతి నెల త్వరగా అయిపోయే బియ్యం సంచి ఈ నెల బియ్యం సంచి అయిపోవట్లేదంట. మళ్ళా భర్త కొత్త బియ్యం సంచి తెచ్చేంత వరకు ఆ సంచిలోని బియ్యము అయిపోలేదు అని ఆ యొక్క పుస్తకంలో రాయడంగా నేను చదివాను. దేవుడు మన జీవితంలో ఆశీర్వదిస్తాడు. నీ పిండి పిసుకు తొట్టి దీవింపబడును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో పిండి పిసుకు నీ తొట్టి దీవింపబడును. నీ కిచెన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, మరి ధనాపేక్ష లేని వారే మీ కలిగిన వాడు తృప్తి పొందండి అని 2 వాక్యాలు చెప్పాడు. 2 వాగ్దానాలు, 2 వాక్యాలు చెప్పాడు. చూడండి, ధనాపేక్ష గురించి చెప్తూ 2 వాక్యాలు చెప్పాడు. ఏమేమి? 5వ వచనంలో ఒక వాక్యం చెప్పండి చూద్దాం. ఏం చెప్పాడు? ఫిబ్రవరి 13:5 ఏ వాక్యం చెప్పాడు? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఇప్పుడు నేను పెళ్లి చేసేటప్పుడు ఫస్ట్ అందరి యొక్క ఇష్టాన్ని కోరుతాం కదా, మళ్ళా పెళ్లి కొడుకు ఇష్టాన్ని తెలుసుకుంటాను, పెళ్లి కుమార్తె ఇష్టాన్ని తెలుసుకుంటాను. ముగ్గురు ఇష్టమైన తర్వాత తల్లిదండ్రులను పిలిపిస్తాం. రండి పైకి రండి, స్టేజ్ పిలిపించి మరి నీ కొడుకు కుమార్తె పెళ్లి చేసుకున్న ఇష్టం అని ఇరుపక్షాల తల్లిదండ్రులను అడుగుతాం. ఇష్టమే అంటారు. చేతులు పట్టిస్తారు. చేతులు పట్టించిన తర్వాత ఎవరైనా ఒకరిని పిలిచి ప్రార్థన చేయమంటాం. ప్రార్థన చేసిన తర్వాత అసలు ఇంకా ప్రార్థన మధ్యలోనే చేతులు పట్టించిన తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? చేతులు వదిలేస్తారు. తల్లిదండ్రులు చేతులు పట్టించారు కదా, అమ్మాయి చేతులను అబ్బాయి చేతులను 2 పట్టించి పెళ్ళికి జాయిన్ చేస్తారు కదా 2 చేతులను.
ఇంకా ఆమె నెలకు ముందే చేతులు పట్టించే తల్లిదండ్రులు 2 విధులు వదిలేస్తారు. తల్లిదండ్రులు మనం పెంచినారు, పెద్ద చేశారు, చదువులు ఇచ్చినారు, పెళ్లి చేస్తారు, మనల్ని వదిలేస్తారు. దేవుడు ఏమంటున్నాడు చూడండి, భార్య భర్తలు దేవుడు ఏమంటున్నాడు, నేను ఏమాత్రమును విడవను, చెప్పండి, నేను ఎన్నడను విడబాయను. కొంతమంది మమ్మీ చనిపోయింది పెళ్ళయిన తర్వాత, డాడీ కూడా చనిపోయినారు. మీ మమ్మీ నేను వదిలేసింది, డాడీ వదిలేసింది. పాట పాడుతూ ఉంటే కొంతమంది కళ్ళలో నీళ్లు కారుతుండడం నేను చూశాను కదా. పాట పాడుతుంటే 3 పాటలు పాడుతుంటే కొంతమంది కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఓ దేవుని బిడ్డలారా గమనించండి, నిన్ను ఏమాత్రమున విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. కట్టుకున్న భర్త నిన్ను వదిలేసినాడు, కట్టుకున్న భార్యను వదిలేసింది కదా. కొంతమంది లోకాన్ని వదిలిపెట్టిపోయినారు, నీ ప్రాణ స్నేహితులను వదిలేసినారు. బైబిల్లో రాయబడి, నిన్ను ఎన్నడను విడవను, ఎన్నడను ఎడబాయను, ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్. ఎంత గట్టిగా చెప్తున్నాడు చూడండి యేసు ప్రభు. దేవుని బిడ్డలారా నిరాశపడద్దు. ఎన్నడను ఆయన నిన్ను విడిచిపెట్టాడు, నీతో నిబంధన చేశాడు ఆయన కదా. ఇందాక మనము ప్రభు బల్లలో రక్తముతో నిబంధన చేశాడు ఆయన, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు ఆయన. నిన్ను ఏమాత్రమున విడవని, నిన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. 6వ వచనం. మనమేం చెప్పాలి? ఇప్పుడు మనం చెప్పాలి. నిజమే, పెళ్ళైన కొత్తలో కష్టమే కదా, రెంట్ కట్టాలి కదా, వచ్చిన జీతం చాలని జీతం, చాలా ఖర్చులు వస్తాయి. ఇలా పిల్లలు పుడతారు, ఫీజులు కట్టాలి కదా. పెళ్ళైన కొత్తలో ఎన్నో కష్టాలు వస్తాయి. మమ్మీ డాడీ కూడా ఎంతవరకు సాయం చేస్తారు? మమ్మీ డాడీ అత్తమామలు కూడా ఎంతవరకు సాయం చేస్తారు? ఎవరు సహాయం చేసినా లిమిటెడ్. కొంతమందికి అమ్మ నాయన కూడా లోకాన్ని వదిలిపెట్టిపోయినారు. దేవుడు అంటున్నాడు, నీ వివాహ జీవితంలో నేను నీకు తోడుగా ఉంటాను కదా. భార్య భర్తలతో దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఏమాత్రమును విడవను, నేను ఎన్నడను ఎడబాయను. దేవుడు చెప్తున్నప్పుడు మనం ఏం చెప్పాలి? 6వ వచనం చెప్పండి. ప్రభు నాకు సహాయుడు, నా ఆర్థిక విషయాల్లో దేవుడు నాకు తోడుగా ఉంటాడు. భార్య భర్తల మధ్య తొందరలు రావడానికి ఎక్కువ కారణం ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిసే. భర్త ఏదో డబ్బులు ఇస్తాడు, విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది, లేదా పాపం మంచిగానే ఖర్చు పెడుతుంది, భర్త లెక్క అడుగుతాడు. ఎప్పుడు ఎక్కువ శాతం భార్య భర్తల మధ్య సమస్యలు ఏంటంటే ఆర్థిక విషయాల్లో. నువ్వెందుకు ఖర్చు పెట్టావు, లేదా భర్తతో నువ్వు నాకు అసలు ఇంటికి ఏమి ఇవ్వవు, ఇవే ఇద్దరి మధ్య ఇదే ఉంటాయి. కానీ బైబిల్లో రాయబడింది, ప్రభు నాకు సహాయుడు. మన కుటుంబ జీవితంలో దేవుడు మనకు ఎంతో సహాయం చేస్తాడు. దేవుడు ఆ మాట చెప్తే మనం ఈ మాట చెప్పగలగాలి, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. కొంతమంది పెళ్లి చేసుకోవడానికి భయపడతారు. నేను చాలాసార్లు చెప్పాను, మా ఊర్లో నేను కూడా పెళ్ళికి వెళ్ళాను. పొద్దున పెళ్ళయింది, రాత్రికి పెళ్లి కొడుకు పరారైపోయినాడు. అమ్మో, ఈ సంసారం నేను చేయలేను బాబోయ్. మరి పెళ్లి చేసుకోకపోయింటే బాగుండేది. పరుగో మధ్యాహ్నం పెళ్ళయింది, రాత్రికంతా వెళ్ళిపోయినాడు. దాదాపు 1.5 నెల రాలేదు. దేవుని బిడ్డలారా, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చూడండి, నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడు? ఈ లోకంలో ఏ పరిస్థితి కూడా మనల్ని ఏం చేయలేదు. ఇంకో విషయం మీకు తెలుసా, సాతాను కూడా మనల్ని ఏం కనీసం టచ్ కూడా మనల్ని చేయలేడు. ఎందుకంటే యేసు ప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. యేసు ప్రభు రక్తాన్ని దాటి సాతాను రాలేడు. దేవుడు చెప్పాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నుగుడ్డను ముట్టిన వానితో సమానం. సేటన్ కూడా అస్సలు మనల్ని టచ్ కూడా చేయలేడు. యూ కెన్ ఛాలెంజ్ సేటన్. సాతానా, నువ్వు నన్ను ఏమీ చేయలేవని కూడా సాతానుతో మనం సవాలు కూడా చేయొచ్చు. చూసారా, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను.
నరమాత్రుడు నాకు ఏమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాను. ఇటువంటి ఫెయిత్ నీకు ఉండాలి. ధైర్యంగా చెప్పగలగాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా కుటుంబంలో సహాయం చేస్తాడు. మరి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడు, నరమాత్రుడు నాకు ఏమీ చేయగలను. ఎన్నైనా చెప్పండి? 4 కదా. 5వది చూడండి. 5వదిగా మొదటి వచనం 2వ లైన్. 5వదిగా మొదటి వచనం 2వ లైన్. ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. 5వదిగా ఏంటో తెలుసా? ప్రతి క్రిస్టియన్ ఫ్యామిలీలో హాస్పిటాలిటీ ఉండాలి. కొంతమంది ఇంటికి పోతే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరు, కూర్చోమని కూడా చెప్పరు, వందనాలు కూడా చెప్పరు. ఫ్రిడ్జ్లో మస్తు ఉంటాయి కదా, ఏమేమి ఉంటాయి? ఫ్రూట్లు అవి ఇవన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉన్నా కూడా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరు. దేవుని బిడ్డలారా, ఆతిథ్యంలోనే ఆశీర్వాదం మీకేం తెలుసు? చెప్పండి. ఏళ్ళ తరబడి పిల్లలు లేరు అబ్రహాం ఇస్సాకులకు. యేసు ప్రభు 2 దేవదూతలు వస్తే ముసలోడు పరిగెత్తున్నాడని రాయబడింది. ఇంట్లో చేర్చుకున్నాడు. చూడండి కింద వచనం ఏముంది? 2వ వచనం మొదటి వచనంలోని, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ప్రారంభంలో వారు దేవదూతలు యేసు ప్రభు అని అబ్రహాము తెలియదంట. ఆ తర్వాత తెలిసింది, అమ్మో వచ్చిన ఆయన యేసు ప్రభు, వచ్చిన వాళ్ళు దేవదూతలు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, ఎంత ధన్యత దేవుడు ఇచ్చినాడు వాళ్ళకి. దేవుడు అన్నాడు, తింటున్నారు వాళ్ళు, తింటున్నారు. భోజనం బల్ల దగ్గరే దేవుడు, మీదటికి ఈసారి నేను వస్తాను, నీ భార్య అయిన శారా కుమారుని కంటుంది. ఇక్కడ లోపల గుడారంలో నవ్వుతుంది ముసలిదాన్ని, నేను అయ్యయ్యో నాకు పిల్లలు పుడతారా? వెంటనే దేవుడు ప్రశ్నించాడు, శారా నవ్వనేలా? అబ్రామా శారా నవ్వుతుంది గుడారంలో, శారా నవ్వనేలా? మీదికి వచ్చేదను, శారా గర్భము దాల్చి నీ కుమారుని కంటుంది. ఆతిథ్యం చేయడం ద్వారా ఆశీర్వాదాలు ఎన్నున్నాయో కొంతమందికి తెలియదు. యేసు ప్రభు ఒక మాట చెప్పారు కదా, శిష్యుడని చెప్పి మీలో ఎవడు గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనించును వాడు తన ఫలము పోగొట్టుకొనడు. బైబిల్లో రాయబడింది, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. నీతిమంతుడు అంటే సాధారణమైన విశ్వాసులు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. ప్రవక్తలు అంటే ఎవరు? గాడ్ సర్వెంట్స్. పరిశుద్ధులను చేర్చుకోవాలి, దైవ సేవకులు కూడా చేర్చుకోవాలి కదా. కాటేజ్ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది భోజనాలు పెడతారు. ఎందుకు? ఆశీర్వాదం కదా. దేవుడు అన్నాడు, ఎవరన్నా ఇంట్లో మీరు వెళ్ళేటప్పుడు ఆ ఇంటికి సమాధానం చెప్పండి. పరిశుద్ధుల పాదాలు మీ ఇంట్లో పడితే ఎంత ఆశీర్వాదకరం కదా. దేవుని బిడ్డలారా, ఇంటికి ఎవరైనా వస్తే పరిశుద్ధులు కానీ, దైవ సేవకులు కానీ, బంధువులు కానీ, ఈవెన్ చెప్తున్నాను, అత్తామామలు, తల్లిదండ్రులు పెళ్ళయిన తర్వాత అత్తమామలను పట్టించుకోవాలి. భార్య కావాలి కానీ భార్య తల్లిదండ్రులు అవుతాయి. భర్త కావాలి, భర్త తల్లిదండ్రులు వద్దు. పోయినసారి చెప్పాను కదా, తల్లిదండ్రులు వస్తే సూట్ కేసులు అన్నీ లోపలికి పోతాయి. అత్తామామలు వస్తే వరండాలోనే ఉంటాయి సూట్ కేసులు కదండి. చూడండి విశ్వాసులు మనం ఎట్లున్నాను. సొంత అత్తమామలకు, తల్లిదండ్రులకు నీవు చెప్పండి ఆతిథ్యం ఇవ్వకపోతే ఎట్లా? వాళ్ళు వచ్చి ఏమైనా తిష్టేస్తారా? అసలు మన దగ్గర ఉండడానికే వాళ్ళు ఇష్టపడరు. ఏదో 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఉండి వెళ్ళిపోతారు. ప్రేమగా చూసుకోండి. బైబిల్లో రాయబడింది, రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం రాసుకోండి, తెరవాల్సిన పని లేదు. రోమా 12వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. సనగ కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయండి. కొంతమంది ఆతిథ్యం చేస్తారు కానీ సరుగుతా ఇస్తారు.
వచ్చినాడేమో వచ్చినాడు కానీ ఫోన్ చేసి రావచ్చు కదా కదా. సరే వస్తే వచ్చినాడు, మళ్ళీ ఇద్దరిని ఎంట పెట్టుకొని వచ్చినాడు కదా. వస్తే వచ్చినాడు, పోయి మళ్ళీ అన్నం టయానికే వచ్చేదా కదా. వస్తే వచ్చినాడు, మరి 2 గంటలుగా వచ్చేది. పాపం అన్నీ చేస్తారు, పండ్లు పెడతారు, అవి పెడతారు, కానీ ఎట్లా చేసినారు? సనుక్కుంటా ఇచ్చినారు. దేవుడు ప్రతిదీ కూడా లెక్క చూస్తాడు. సనుక్కొనకుండా ఒకరికి ఒకటి ఆతిథ్యము చేయమని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కాబట్టి భార్య భర్తలంట చెప్పండి, ఆతిథ్యము చేయ మర్చిపోవద్దు. దానివలన ఎరుగకయే కొందరు దేవదూతలకు ఆతిథ్యము చేసింది. ఎంతో ఆశీర్వాదం. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ప్రతిఫలం పోదు. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ ఎన్నైనాయి? 5వది కదా. 6వ చూడండి, 6, 7 చెప్పుకొని ప్రార్థన చేసుకున్నాం. 6వదిగా 7వ వచనం చదువుతున్నాను. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. పెళ్ళైన తర్వాత అందరినీ మర్చిపోతారు, చర్చిని మర్చిపోతారు. ఇప్పుడు కూడా నాకు కూడా ఆశ్చర్యం అండి, మన చర్చిలో ఆత్మీయంగా మేలు పొంది, ఆశీర్వాదం పొంది, దీవెన పొంది, సహవాసం పొంది, స్పిరిచువల్గా ఎంతో మేలు పొందిన వాళ్ళు రెంట్ కదా, లేకపోతే ఇల్లు మారుస్తానే చర్చి మానేస్తారు. కొంతమందిని నేను ఎంతో అప్రిషియేట్ చేశాను. లేట్ అయినా సరే వాళ్ళు వస్తారు. 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు సంఘాన్ని ప్రేమిస్తారు. ఇది మా సంఘం, మా ఫ్యామిలీ. డివైన్ లైట్ ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ, మా కుటుంబం అని ఎంత దూరమైనా కూడా వస్తారు. కొంతమంది ఇల్లు మారుస్తేనే నాకు అట్లా అనిపిస్తుంది అంటే, ఎలా వాళ్ళని విడిచి మనం ఉండలేము. వాళ్ళు విడిచిపెట్టినా కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాటేజ్ మీటింగ్స్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. నోరు తెరిసి అడిగినా కూడా కొంతమంది చర్చి మానేస్తారు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, వివాహమైన తర్వాత నీ సంఘాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఎవరి దగ్గర దైవ సేవకుల దగ్గర పెరిగావో, సంఘ పెద్దలు నాయకుల దగ్గర పెరిగావో, ఎక్కడ నువ్వు వాక్యం నేర్చుకున్నావో, ఎవరి దగ్గర వాక్యం నేర్చుకున్నావు, ఎవరి ద్వారా నమ్ముకున్నావో, ఎవరు నీకు బాప్తిసం ఇచ్చినారు, నీ సండే స్కూల్ టీచర్ కదా, దైవ సేవకులు కదా, నీ చర్చిని, నీ సంఘాన్ని మర్చిపోవద్దు. నీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. మీ స్థానిక సంఘాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. మీ స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయి కదా. వారి ప్రవర్తన ఫలాన్ని కూడా శ్రద్ధగా తలంచుకోరు. దేవుడు మన దగ్గర పెట్టిన కొంతమంది లీడర్స్ కేవలం నోటితో కాదు, జీవితం ద్వారా వారు బోధించినారు. వాళ్ళను ఎన్నడూ మర్చిపోవద్దు. ఇంగ్లీష్ బైబిల్లో దేర్ అవుట్కమ్, వారి యొక్క జీవితంలో నుండి వచ్చిన మాదిరిని అనుసరించారు కదా. ఎంతో మంది బైబిల్లో భక్తులు ఉన్నారు కదా, సంఘాలలో భక్తులు ఉన్నారు. మన చర్చిలో కూడా కొంతమంది మంచి మనకు మాదిరి కలిగిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో రాయబడింది, తలంచుకోనండి. అన్నిటికంటే గొప్ప ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తారా? 12:2 చదివి చెప్పండి. హెబ్రీ 12:2 చదివి చెప్పండి. ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో చెప్పండి. అసలైన నాయకుడు ఎవరో చెప్పండి. 12:2 చదివి చెప్పాలి నాకు. చెప్పండి. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు, ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఎవరు అసలైన నాయకుడు? మనకు మన మమ్మీ కంటే, డాడీ కంటే, సేవకుల కంటే, నాయకుల కంటే, సంఘ పెద్దల కంటే కదా, మరి అందరికంటే కూడా ద బెస్ట్ లీడర్, గ్రేటెస్ట్ లీడర్ కదా, మన మాదిరి ఎవరు చెప్పండి? ఆయన వైపు చూస్తూ ఆయన తలంచుకొనండి, ఆయనను తలంచుకొని విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. 3వ వచనం లాస్ట్ లైన్, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొనండి. ఆయన వైపు చూడండి,
ఆయన తలంచుకొనండి. అలాగనే 6వ వచనంలో 7వ వచనంలో మనకు దేవుని వాక్యం బోధించిన వారిని మర్చిపోకూడదు, మన నాయకులను మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రవర్తన ఫలమును, వారి మాదిరిని శ్రద్ధగా తలంచుకొనొచ్చు. మీకు చెప్పాను, మన బ్రదర్ సంఘాల్లో ప్రభుదాస్ రెడ్డి అంకుల్ అని ఉండేవారు. ఆయన రెడ్డిస్ ఫ్యామిలీ. వైఎస్ రాజశేఖర రెడ్డి మన ప్రియతమ ముఖ్యమంత్రి, కదా, గౌరవనీయులు ముఖ్యమంత్రి యొక్క మరి పెదనాన్న. ఆయన తన పిల్లలకు అందరికీ రెడ్డిస్ వాళ్ళు తన పిల్లలకు అందరికీ క్రైస్తవుల నుంచి పెళ్లి చేస్తున్నాడు. చూసారా, ప్రధాన సంఘంలో మాదిరి కలిగినటువంటి దైవ సేవకులు ఎంతో మంది ఉన్నారు కదండి. వాళ్ళను తలంచుకొనొచ్చు. వారి విశ్వాసం. నీ కులపిచ్చి ఎంత ఉంది చెప్పండి? కొంతమంది కులపిచ్చి భలే ఉంటుంది, బయటకు కనపడరు కానీ అమ్మమ్మో. ఓ దేవుని బిడ్డలారా, వారి విశ్వాసమును అనుసరించండి. కుటుంబ జీవితంలో ఇందాక చెప్పాను, చాలా కష్టాలు వస్తాయి. విశ్వాసం విశ్వాసం ఇమిటేట్ దేర్ ఫెయిత్. భక్తుల యొక్క విశ్వాసాన్ని అనుసరించాలంట. చెప్పండి, ఇమిటేట్ దేర్ ఫెయిత్. మన ముందున్న నాయకులు ఎలాగా కష్టాలలో సమస్యలలో ఉన్నా కూడా వాళ్ళు ఎంత విశ్వాసంతో తమ జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చారో అలాగనే మీరు కూడా వారి విశ్వాసాన్ని అనుసరించండి. ఇమిటేట్ దేర్ ఫెయిత్, ఇమిటేట్ దేర్ ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఆఖరిగా 7వదిగా 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒకటే రీతిగా ఉండను. చెప్పండి చూద్దాం. వివాహము వివాహము వివాహం గురించి చెప్తూ హెబ్రీ గ్రంథకర్త లాస్ట్కి వచ్చే లోపల యేసు ప్రభు అని ఎందుకు అన్నాడు? యేసుక్రీస్తు అని ఎందుకు తెచ్చినాడు? నీ ఫ్యామిలీకి మూలము యేసు ప్రభు, సోర్స్, నిధి. నీ ఫ్యామిలీకి మూలం ఎవరు చెప్పండి? యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, కొంతమంది కుటుంబాన్ని కట్నాల పైన కట్టుకుంటారు. లక్షలు అడుగుతారు కదా. కట్నము 20 లక్షల కట్నము. మన బ్రేస్లెట్ కావాలంట, అబ్బాయికి మళ్ళా చైన్ కావాలంట. ఈ మధ్య ఎవరో నాకు ఫోన్ చేసినారు, అన్నా ఏదన్నా ఇలాంటి పరిస్థితి అంటే ఏం చెప్పండి బ్రదర్ అని అంటే, ఏందన్నా ఆయన 20 లక్షల కట్నం అడుగుతున్నాడన్న. మళ్ళా బ్రేస్లెట్ ఇవ్వాలంట, మళ్ళా అబ్బాయికి చైన్ ఇవ్వాలంట. ఓ భయంకరమైన పరిస్థితులు. దేవుని బిడ్డలారా, కట్నం పైన కాదు, ధనం పైన కాదు, నీ యొక్క కుటుంబం కట్టబడాలంటే యేసు ప్రభు, ఆయన పైన మనం కట్టుకోవాలి. ఈజ్ అవర్ సోర్స్. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగములకు ఒకటే రీతిగా ఉంది. నీ కుటుంబ జీవితం పటిష్టంగా ఉండాలంటే యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు కదండి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్ అని యేసు ప్రభు చెప్పారు. కానీ పౌలు ఏమన్నాడు? నన్ను బలపరచు అనేందు నేను సమస్తము చేయగలను. దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభు పాదాలు పట్టుకోండి అమ్మా. అయ్యా యేసు ప్రభు పాదాలు పట్టుకోండి. అయ్యా, నా కుటుంబానికి మూలం నీవేనయ్యా. అయ్యా, నా కుటుంబం పైన నీ పైన నా కుటుంబం కట్టుకుంటానయ్యా. నా కుటుంబానికి సోర్స్ నీవే అయ్యా, ఆది నీవే, అంతం నీవే అయ్యా, అల్ఫా నువ్వే, ఒమేగా నీవే అయ్యా. నీవు లేకుండా మేమేమి చేయలేం. భార్య భర్తలు మేము నిమిత్త మాత్రం. అయ్యా, నన్ను నా కుటుంబాన్ని దీవించయ్యా, నా భార్య బిడ్డలను భర్తను దీవించండి అయ్యా. అయ్యా, నీకు వేరుగా ఉండ మేము ఏమీ చేయలేం. నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. తన పాదాల మీద పడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. అలా ఉండడానికి దేవుడు తన కృప మనలా విస్తరింప చేయను కాక.